హలో నమస్తే, నేను రాజేష్ శర్మ. తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నట్టుండి వీధి పోరాటాలు ప్రారంభించారు. ఆందోళనతో సర్వత్రా హోరెత్తిస్తున్నారు. ఉద్యమాల కిల్లా ఉస్మానియా కూడా ఆందోళనతో రగులుకుంటున్న పరిస్థితి. తాజాగా ఈ ఆందోళనకు విద్యావేత్తలు, మేధావులు కూడా మద్దతు ప్రకటించిన పరిస్థితి. అసలు ఎందుకు యువతలోనూ విద్యార్థుల్లోనూ ఈ అన్రెస్ట్? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఉన్నారు. డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, ఎందుకు ఉన్నట్టుండి నిరుద్యోగుల్లో ఈ ఆందోళన వ్యక్తమవుతుంది? ఈ పరిస్థితి ఎందుకు ఆందోళన దిశగా మళ్ళుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి? అంటే ఉన్నట్టుండి జరగలేదండి. ఇది వాళ్ళు నిరుద్యోగులు తమకు 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చారు. వీళ్ళు గ్యారంటీగా మేము అమలు చేస్తాము, క్యాలెండర్ ప్రకటిస్తాము, 100 డేస్లోనే అమలు చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాన్ని ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చొని విద్యార్థులందరికీ చెప్పితే నిరుద్యోగులందరికీ హామీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఒక నమ్మకం ఏర్పడింది. రేవంత్ రెడ్డి మీద ఏం నమ్మకం లేదు వాళ్ళకి. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు ఏం కాదు, లేదంటే రేవంత్ రెడ్డి పెద్ద తురుముఖనేం కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన లాబింగ్లతో తెచ్చుకున్నాడు, ఆయన అధికారం తెచ్చుకున్నాడు. కానీ అధికారం ఎట్లా వచ్చింది అనేది ఇంపార్టెంట్. అసలు 34 సీట్లు ఓడిపోయే సీట్లు ఉండేది, 34 సీట్లు. ఇవాళ ఏఐసిసి చాలా స్పష్టంగా మనం ఓడిపోబోతున్నాం అనే సంకేతాలు ఇచ్చింది. ఆ పరిస్థితులలో ఇలా నిరుద్యోగులను రెచ్చగొడితే తప్ప మనకు సీట్లు రావు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత అప్పుడు మేధావులని, నిరుద్యోగులని వీళ్ళందరినీ ఒక కూటమిగా ఏర్పాటు చేసేసి మొత్తము అందరికీ వాళ్ళ భరోసా ఇచ్చి మేము ఖచ్చితంగా వస్తే అమలు చేస్తాము ఈ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి, ఆ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి కోదండరామ్ గారు, ఆకునూరు మురళి, తర్వాత బల్మూరి వెంకటు, రియాజు వీళ్ళందరూ కూడా వచ్చేసి మేము మాది హామీ అన్నారు. అప్పుడు నమ్మిర్రు. దానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చారు, రాగలిగారు. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత నమ్మకం వచ్చింది వాళ్ళకి. ఎప్పటిదాకా వీళ్ళతో నమ్మకం లేదు. వచ్చాయి రాహుల్ గాంధీ కదా, అంత జాతీయ నాయకుడు చెప్పినాక కాదా, వీళ్ళదేముంది, రేపు అమలు చేయమంటే చేయాల్సిందే కదా అనుకున్నారు వాళ్ళు. సో అది కాస్త రివర్స్ అయింది. వచ్చి 100 రోజులు అయిపోయింది, దానికి ఊసు లేదు, దాని క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ప్రకటన సరిగ్గా. ఓవరాల్గా 6 నెలల కాలం తీసుకుంటే దగ్గర 3 నెలల కాలం ఈ పార్లమెంట్ ఎన్నికల కోడ్ దాంతోనే పోయింది. అట్లాంటప్పుడు ఇంకొద్దిగా దానికి ఏం సంబంధం ఉంటుందండి? నేను ఒకటి ఎన్నికల కోడ్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికలు వచ్చినాయి, కానీ నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఎన్నికల కోడ్కి ఏం సంబంధం? నోటిఫికేషన్లు ఇవ్వచ్చు, నువ్వు ఎప్పుడు ఫిలప్ చేస్తావు? నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత ఫిలప్ చేస్తావు. నీకు ఫిలప్ ఇవ్వడం మాత్రము ఎన్నికల తర్వాత, కానీ నోటిఫికేషన్లు ఇవ్వడానికి వాళ్ళు అడుగుతున్నది. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లో గ్యాప్ ఇవ్వమన్నారు. అంతకుముందు ఇచ్చిన హామీ అక్టోబర్ 1 రోజు 2023 రోజు అదే నిరుద్యోగులు పెట్టిన సదస్సుకు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఎక్కడ ప్రెస్ క్లబ్లో వచ్చినప్పుడు ఆయన వాళ్ళు అడిగింది ఒకటి 1:50 గ్రూప్ 1ను 100 చేయండి, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచండి, ప్రతి ఎగ్జామ్కు గ్యాప్ ఇవ్వండి, మాకు కనీసం 1 నెల రోజులు గ్యాప్ ఇవ్వండి అని చెప్పి ప్రిపరేషన్ కోసము. ఎందుకంటే 13 సంవత్సరాల తర్వాత వచ్చింది నోటిఫికేషన్. సో ఈవెన్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గ్రూప్ 1 పోస్టులు నింపలేదు. గందరగోళం అయిపోయింది, గలీజ్ అయిపోయింది. కాబట్టి ఏమైంది, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నింపలేదే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నింపుతుందనే ఉద్దేశంతో బలంగా ఇంటింటి తిరిగి నిరుద్యోగులందరూ వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి, మొత్తం ప్రజలను ఒప్పించి వాళ్ళకి అధికారం తీసుకొస్తే వాళ్ళకి వాళ్ళ అపాయింట్మెంట్ ఇయ్యరా? వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈవెన్ కోదండరామ్ అపాయింట్మెంట్ ఇయ్యాడు, బల్మూరి వెంకట్ ఇయ్యాడు, రియాజ్ ఇయ్యాడు, ఇంకా ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏం ప్లాట్ఫామ్ కావాలని మాట్లాడుతున్నారు. మరి ఊరుకుంటారా పిల్లలు? తెలంగాణ ఉద్యమం నేర్పిందండి చైతన్యం అంటే ఎట్లుంటుందో. తెలంగాణ ఉద్యమంలో ఎంత ఉవ్వెత్తున లేచిండ్రు, ఉద్యమించిండ్రు. అట్లాంటి చైతన్యం ఉన్న గడ్డ మీద నువ్వు అనవసరంగా హామీలు ఇచ్చి వదిలిపెట్టి దూకుంటారా? అంటే స్టెప్ బై స్టెప్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే డిఎస్సి 11,000 పోస్టులతో డిఎస్సి ప్రకటించారు. స్టెప్ బై స్టెప్ చేస్తున్నారని అనుకోవచ్చు కదా. నేనేమంటానంటే గ్యాప్ లేదు. మీరు చూడండి ఒకసారి జాబ్ క్యాలెండర్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ 15 నెలలకు ఒక ఎగ్జామ్ ఉంది, 15 నెలలకు ఒక ఎగ్జామ్ ఉంది. ఎట్లా అండి? ఇప్పుడు కనీసం ప్రిపరేషన్కి గ్యాప్ ఉండాలి కదా. ఇప్పుడు గ్రూప్ 1 పోస్ట్ పోన్ అడిగిండు వాళ్ళు, మీరు ఈయనన్నారు పోస్ట్ పోను. గ్రూప్ 1 పోస్ట్ పోన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, రాసిండ్రు కదా పిల్లలు. అడిగితే మీరు ఇయ్యను అని చెప్పిన తర్వాత రాసిండ్రు. కానీ మిగతా ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు డిఎస్సి డిసెంబర్తో ఉంది కాబట్టి మాకు ఈ మధ్యలో గ్యాప్ ఇవ్వండి. జూన్లో అయిపోయిన తర్వాత డిసెంబర్ 6 నెలల టైం ఉంటుంది కదండి. మధ్యలో నెలకోటి పెట్టండి. నెలకు ఒకటి పెట్టుకుంటా, కనీసం 2 నెలలకు ఒకటి పెట్టుకుంటా పోతే వాళ్ళకి ఏంటంటే ప్రతి ఎగ్జామ్ వాళ్ళు రాసుకోవచ్చు. ప్రతి ఎగ్జామ్లో వాళ్ళ అవకాశం నువ్వు ఇచ్చే జీతం ఉద్యోగాలు ఏంటంటే 5,600 మొత్తం ఓవరాల్గా గ్రూప్ 1, గ్రూప్ 2, 3 అన్నీ కలుపుతాయి. నువ్వు 5,600 ఉద్యోగాలు ఉన్నది 30 లక్షల మంది నిరుద్యోగులు.
అవకాశం ఇస్తే తప్పేందండి, నాకు అర్థం కాలే. వాళ్ళకు ఇవాళ ఈ నిరుద్యోగులు ఇంతకాలం వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ కోసం ఇవాళ మీరు ఒక్కొక్క 2000 అప్లికేషన్ ఫామ్ పెడతావా నువ్వు? ఫ్రీగా ఇస్తేందండి, నాకు అర్థం కాలే. వీళ్ళు మీకోసం మీకు అధికారం తీసుకొచ్చిన వాళ్ళు కదా వీళ్ళు. ఇవాళ మీకు 34 సీట్లు అధికారాన్ని తీసుకొచ్చింది వీళ్ళే. కాంగ్రెస్కు లిటరల్గా అధికారం తీసుకొచ్చింది నిరుద్యోగులు అండి. మరి వాళ్ళ కనీసం నువ్వు అప్లికేషన్కు ఒక 500 పెట్టపోయి నువ్వు 2000 రూపాయలు ఎట్లా పెడతావు? ఏ రకంగా పెడతావండి? ఎంత అయితే ఎక్స్పెండిచర్ దానికి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి? నువ్వు ఫ్రీ కండక్ట్ చేయి. ఆల్రెడీ గ్రూప్ అనే గతంలో గందరగోళం జరిగింది కదా, వాళ్ళ అన్యాయం గురైనరు కదా, మరి నువ్వని న్యాయం చేయాలి కదా. ఎట్లా పెడతారండి, నాకు అర్థం కాలేదు. మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము, మా రవీంద్ర వచ్చినప్పుడు వేల ఫీజులు పెంచితే ఊకోలేము. నేనే డీన్ హోదాలో ఉండి ప్రశ్నించిన, నీ ఇష్టారాజ్యం అనుకుంటున్నా, నీ బాబు జాగిరా, ఇది ఏమైనా ప్రభుత్వ విశ్వవిద్యాలయమా ప్రైవేట్ విశ్వవిద్యాలయమని పెంచడానికి అని చెప్పేసి నేను అడిగినండి ఒక డీన్ హోదాలో. విద్యార్థులు అడగరా? మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నిరుద్యోగుల పక్షాన నిలబడి మీకు అధికారం తీసుకొచ్చి పదవులు, నువ్వు ఎమ్మెల్సీ ఎట్లా అయినావు ఇలా బలమూరి వెంకట్, ఏ బేస్ మీద అయినావు? ఇలా ప్రొఫెసర్ కోదండరామిరెడ్డికి ఎమ్మెల్సీ ఎట్లా నామినేటెడ్ పోస్ట్ వచ్చింది? నిన్నటి మీ స్పీచ్ బాగా టార్గెట్ చేసినట్టుంది. ప్రొఫెసర్ కోదండరామిని, ఆకునూరు మొగిలిని, అదే రకంగా బల్మూరి వెంకట్. 100% చేస్తామండి, 100% చేస్తాం. ఈ ఆకునూరు ముళ్ళు అంటే తెలంగాణ ఉద్యమకారుడు ఏమన్నా? ఈ బల్మూరి వెంకట్ అంటే తెలంగాణ ఉద్యమకారుడు ఏమన్నా? ఈ రియాజ్ అంటే తెలంగాణ ఉద్యమకారుడు ఏమన్నా? ఒక కోదండరాం తప్ప అలా మిగతా వాళ్ళు ఎవడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ఫేస్లే తెలియదు. తెలంగాణ ఉద్యమంలో పూర్వాలు 1200 మంది చచ్చిపోయారు. ఆర్ట్స్ కాలేజ్ ముంగట మేము 365 రోజులు వాళ్ళ వెన్నంటున్నాము. మొత్తం ఉద్యమం నడిచిన రోజులు ఉన్నాము. చచ్చిపోయిన వాళ్ళకి శవాలను తీసుకుపోవడానికి అనుమతి లేకపోతే హైకోర్టులో పోయి మానవ హక్కుల కమిషన్ పోయి తెచ్చినాము. టెంట్ ఎత్తేస్తే టెంట్ తీసుకొచ్చి ఉద్యమం నడిపించినాము. ఇవాళ విద్యార్థి ఉద్యమం చేయబట్టే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ దొంగ దీక్షతో రాలేదు, ఆయనకు ఉద్యమంతో సంబంధం. వెంకట్ను వీళ్ళని తప్పడుతున్నారు అర్థం ఉంది, బట్ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా తప్పడుతున్నారు. నేను కోదండరామ్ ఎందుకు తప్పడుతున్నా అంటే ఆయన టైం ఇవ్వద్దా వీళ్ళకి, పిల్లలకి తీసుకుపోద్దా ముఖ్యమంత్రి దగ్గరికి? ఎందుకు పొద్దుసమైన పక్కన కూర్చుంటాను కదా నువ్వు? పోరగాళ్ళని తీసుకుపోయి 10 నిమిషాలు మాట్లాడితే తప్పిందండి. నీ ఇంటి ముంగట ఆయన రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ధర్నా చేయాలా? వాళ్ళంతా గంటలు ఉండాలి, రోజుల కొద్ది గంటల కొద్ది తిండి లేకుండా ఉన్నారా అండి వచ్చిన వాళ్ళు? నువ్వు కోదండరామిరెడ్డి నీ బాధ్యత ఏంది? నువ్వు ఏమి చపరాశి పని చేస్తానన్నావు కదా, మరి చపరాశులు చేసే పని ఏంది? నువ్వు ఆయనే అన్నాడు చపరాశి చేసే పని చేస్తానని. చపరాశి ఏం కోరుకుంటున్నారు మీరు ఎగ్జాక్ట్లీ కోదండరామ్ దగ్గర నుంచి? నేను కోదండరామ్ దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నా. తెలంగాణ ఉద్యమకారుడు అనే వ్యక్తి ఇవాళ ఈ 93% ఉన్న ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలు వీళ్ళంతా ఎక్కువ శాతం ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ తక్కువ పిల్లలు చాలా తక్కువ ఉంటారు. ఈ పిల్లలు త్యాగాల వల్ల మీకు అధికారం వచ్చింది. కేసీఆర్ కైనా రేవంత్ రెడ్డి కైనా అధికారం వచ్చింది. మీకు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మీ ఇంట్లో భూములు ఇవ్వట్లేరు, మీ జాగాలు ఇవ్వట్లేరు, లేకపోతే మీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వట్లేరు. ఉన్న ప్రభుత్వ ఉద్యోగం 2,67,000 ఉద్యోగాలు ఇవాళ ఖాళీ ఉన్నది. 2,67,000 ఉద్యోగాల మీద నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఎంత? స్టేట్మెంట్ చూసి నేను కూడా సర్ప్రైజ్ అయినా. నిజానికి అన్ని ఉద్యోగాలు ఉన్నాయంటారు? 100% ఉన్నాయండి. ఏ ప్రాతిపదిక అంటే నేను SC ST బ్యాక్లాగ్ పోస్టులే అప్పుడు శ్రీకృష్ణ కమిటీ 2,50,000 ఉమ్మడి రాష్ట్రంలో అని చెప్పింది. ఓకే, 2,50,000 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు. నేను రెగ్యులర్ పోస్టుల గురించి మాట్లాడతలేను. బ్యాక్లాగ్ పోస్టులు అన్ని ఉంటే రెగ్యులర్ పోస్టులు ఎన్ని ఉండాలి చెప్పండి? విశ్వాల్ కమిటీ చెప్పింది కదా 2 లక్షల. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆ డ్యూ షేర్ ఉందా ఇప్పుడు మన దగ్గర? 100% ఉంది. విశ్వాల్ కమిటీ డివైడ్ అయిన తర్వాత చెప్పింది ఇది లెక్క. 2 లక్షల చిల్లర 2,32,000 పోస్టులు ఉన్నాయని చెప్పి విశ్వాల్ కమిటీ చెప్పింది. ఇప్పుడు నిన్నగాక మొన్న జడిసన్ అఫీషియల్గా ఆయన మొత్తం డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఆయన లెక్క తీశాడు. లెక్క తీపించి అధికారికంగా తీసుకున్నాడు. ఆయన అధికారికంగా తీసుకున్న లెక్క ప్రకారంగా చూసుకున్నా కూడా 2,32,000 దాదాపు 32,000 చిల్లర ఉంది. 27,320 పోస్టులు ఉన్నాయి. మరి ఇన్ని పోస్టులు ఉండగా నువ్వు ఇచ్చిన పోస్టులు ఆఫ్టర్ ఆల్ నువ్వు 5,000 పోస్టులు కూడా ఇస్తలేవు, నింపుతావు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే 30,000 పోస్టులు ఇచ్చిన దాన్ని నువ్వు కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి నేను నింపినా అని చెప్తున్నావు. ఓకే, అది నీవు నోటిఫికేషన్ ఇచ్చిన పద్ధతులు కాదు కదా అవి. నువ్వు ఆర్డర్లు ఇచ్చినావు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినావు, నీకు సంబంధం లేదు, నీకు సంబంధం కూడా లేదు. అది దాన్ని చెప్పుకుంటాను ఇవాళ నీ లెక్కలు వేసుకుంటాను. ఎట్లా చెప్పుకుంటావు? అది ఏ లెక్క ప్రకారం చెప్పుకుంటావు? నువ్వు ఇప్పుడున్న ప్రజెంట్ నువ్వు ఇస్తున్న వాటిల్లో లెక్క వేసుకో. నువ్వు ఇంతవరకు ఒక పోస్ట్ చేయలేదు, నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చినావు. మరి ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన 5,600 పోస్టులలో ఆ పోస్టులకు ప్రాపర్గా చేయండి, ఛానలైజ్ చేయండి, ప్రాపర్గా టైం ఇవ్వండి అని అడిగిన వీళ్ళు.
1:100 డిప్యూటీ సీఎం గారే చెప్పిండు కదా అసెంబ్లీలో, గతంలో ఆయన సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడే చెప్పిండు, మేము వస్తే అధికారంలోకి వస్తే 100% నోటిఫికేషన్లు ఒక అధికార గణం ప్రిపేర్ చేసి ఉండొచ్చు, కొన్ని లొసుగులు ఉండొచ్చు. ఇప్పుడు మీ దాంటి విద్యావేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, వై డోంట్ యూ రిప్రజెంట్ ఈ ఇష్యూలో ఎందుకు రిప్రజెంట్ చేయకుండా ఇటు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తారు? ఎవరికి రిప్రజెంట్ చేయాలమంటారు? గవర్నమెంట్ దగ్గర రిప్రజెంట్ చేయొచ్చు కదా. ఆల్రెడీ 100 రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, కొన్ని వందల రిప్రజెంటేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర, కోట్ల కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కటే మాట చెప్పాల్సుకునే సార్, కోదండరామ్ గారు నేను తీసుకుంటే బాధ్యత అన్నాడు. వీళ్ళందరినీ పట్టుకపోయింది ఎవరు? కోదండరామ్ గారు నమ్మే కదా పోయినరు వీళ్ళంతా. రేవంత్ రెడ్డి గారు నమ్మిపోలేదు. 100కు 150% చెప్తున్నాను నేను. ఎవరు? ఉద్యమకారుడు కోదండరామ్ కాబట్టి ఆయన నమ్మిపోయినరు. ఆయన వల్ల మాకు లాభం జరుగుతుందేమో. కేసీఆర్ అంతకుముందు ఆయన దగ్గర రానియలేదు, ఎందుకంటే తన రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి జానారెడ్డిని కానీ జైపాల్ రెడ్డిని కానీ చేయమని చెప్పి, కేసీఆర్ని కాకుండా వాళ్ళని చేయమని చెప్పి చెప్పినందుకు కోదండరాముని పక్కన పెట్టిండు కేసీఆర్. అవునా కదా? ఇది వాస్తవమా కాదా చెప్పాలండి కోదండరామరెడ్డిని. ఇవాళ ఇప్పుడు నీ రెడ్డి రాజ్యం వచ్చింది, వచ్చిన తర్వాత నన్ను వీళ్ళకి న్యాయం చేయాలన్నా లేదా? నీ కార్పొరేషన్ చైర్మన్లలో 58 పోస్టులలో నీకు 42 మంది నువ్వు రెడ్లనే పెట్టుకున్నావు. నీ కోదండరామరెడ్డి వచ్చి ఇవాళ విద్యాశాఖ మంత్రి చేస్తా అంటున్నావు. మరి నీ బాబు జాగరా? మీ బాబు జాగరా ఇదేమన్నా మీ బాబు జాగరా? ఈజ్ ఇట్ ఏ రెడ్డిస్ ప్రైవేట్ ఎస్టేట్ ఆర్ వెలమాస్ ప్రైవేట్ ఎస్టేట్? 93% పీపుల్ ఆర్ దేర్, SC ST OBC మైనారిటీస్ ఆర్ దేర్, అవర్ డ్యూ షేర్ ఈజ్ దేర్. మా వాళ్ళు కదా చచ్చిపోయింది, మా పిల్లలు కదా త్యాగాలు చేసింది, మా వాళ్ళు కదా గజ్జ కట్టింది, మా వాళ్ళు కదా దప్పు కొట్టింది, మా వాళ్ళు కదా పాట పాడింది. వాళ్ళకు డ్యూ షేర్ ఇవాళ ఈ రాష్ట్రంలో రావద్దా? కనీసం ఉద్యోగాలలో రావద్దా? నువ్వెవడు మొత్తం నీ బాబు జాగిరా ఏమన్నా? ఇది ఏమన్నా కోదండరాం అయ్యా జాగిరా ఏమన్నా? ఇది కాదు కదా. మేమంతా కూడా ఉద్యమంలో ఉన్నప్పుడు మా షేర్ కనీసం నువ్వు పిలువవా? June 2కు మమ్మల్ని పిలువవా? ఇన్విటేషన్ ఇవ్వవా మాకు? నీ బాబు జాగిర అనుకున్నావా కోదండరామరెడ్డి? ఏమనుకుంటున్నావు? నీది ఖచ్చితంగా నిలదీస్తాం. ఇవాళ వాళ్ళకు కనుక ప్రాపర్గా ఉద్యోగాలు రాకపోతే ఎట్లయితే వాళ్ళు గద్దె ఎక్కిచ్చిర్రో అట్లనే గద్దె దింపుతారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్లా దింపుతారో చూడండి, ఎట్లా జరుగుతుందో చూడండి. ఏం ఊరుకుంటాం అనుకుంటున్నారా? రైట్, ఇష్యూ ఈజ్ జెన్యూన్, అర్థమవుతుంది మీ ఆవేదన చూస్తుంటే. కానీ ఆ పేరేంటండి? తూతు ఉద్యమం. తూతు ఉద్యమము ఎందుకు అంటే, తూతు ఉద్యమానికి మాకు అది ఒక సోషల్ మీడియాలో గతంలో మిగతా దేశాలలో జరిగింది. తూతు ఉద్యమాలు ఎవరైతే హామీ నిలబెట్టకుండా, ఎవరైతే ఇచ్చిన హామీకి నిలబెట్టకుండా వాళ్ళు కనుక మోసం చేసిన వాళ్ళని తూ అంటారు ఊర్లలో. వీడు ఎందుకు మీరు బతికేంద్ర అంటారు. అవునా కదా? అదే ఆ కాన్సెప్ట్తోనే ఇలా విద్యార్థులు నిన్న డిసైడ్ అయ్యారు తూతు ఉద్యమం సోషల్ మీడియాలో చేయాలని చెప్పేసి. అరే రకరకాల ఉద్యమంలో పోతారండి, ఒక్కటే తూతుగా కాదు, ఇంకా రకరకాల. ఇప్పుడు మనం ఉస్మానియా తెలంగాణ ఉద్యమంలో చేయలేదా? ఎన్ని వంట వార్పు చేసినాము. వాళ్ళ ఇట్లా లేదు కదా, తూతు అనేది ఏం లేదు కదా, ఎక్కడ అది ఫారిన్ కంట్రీలో వాడిన ఉద్యమాన్ని కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా. అది నా ప్రతిపాదన కూడా కాదు, ఎవరి ప్రతిపాదన? ఆ విఠల్ ప్రతిపాదన. నేను అసలు అట్లాంటి ప్రతిపాదన నేను చేయను. ఎందుకంటే తూతు చీచి ఇవన్నీ కాదు. నేనేమంటాను, ఓటు చైతన్యం ఏమంటాను. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, అరే ఓటు ద్వారా అధికారాన్ని తీసుకొచ్చినాము, అదే ఓటు ద్వారా రేపు లోకల్ వార్డు ఎన్నికల్లో బొంద పెడదాం. రేపు జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, వాటిల్లో బొంద పెడదాం. మొత్తం సాధ్యమేనంటారా? మొత్తం మనీమయం అయిపోయిన ఎన్నికల్లో మనం ఇట్లాంటి ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలలో అంత పెద్ద మనీ ఉండదండి. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ₹1,00,00,000 అవసరం. ఒక గ్రామ పంచాయతీకి ఏం అవసరం అండి పెద్దగా? ఆ గ్రామ పంచాయతీలో ఇవాళ వాళ్ళ ఊర్లో పోరగాడు మంచి త్యాగం చేసాడు, చదువుకున్న పోరగాడు మంచివాడు, వీడు ఒక మంచి పని చేస్తాడు కావచ్చు అని చెప్పేసి గ్రామం తీర్మానం చేసుకుంటే ఎవరేం చేయలేరు దాన్ని. నేను మ్యాక్సిమం వీళ్ళు ఇప్పుడు 30 లక్షల మంది ఉన్నారు. 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,000 మంది దొరకరా లీడర్లు? మాకు దొరకరా పోటీ చేయడానికి? దాంట్లో కనీసం ఒక వాళ్ళ పేరెంట్స్ ఒక 5 లక్షలు పెట్టుకుంటూ కూడా ఉంటారు ఊర్లలో. అవునా కదా? కాబట్టి అట్లాంటి వాళ్ళని పెడతాం మేము. మీరు కనుక అమలు చేస్తే పర్లేదు, మీరు మీ హామీలు అమలు చేస్తే మీ అధికారం 5 ఏళ్ళ వరకు మేము ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ అంత నియంత్రితం చేసినానే కదా ఇవాళ మీరు ఆయన దింపేసి మీకు అధికారం తీసుకురావడానికి మా వంతు పాత్ర పోషించడము, మిమ్మల్ని దించేసే పాత్ర కూడా పోషించారు. రైట్, అగైన్ మళ్ళీ అడుగుతున్నారు. 11,000 పోస్టులతో డిఎస్సి చేశారు. ఇంకొక దిక్కు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న ప్రమోషన్లు కూడా ఇచ్చారు ఆ విద్యాశాఖకు సంబంధించి. ఒక దిక్కు అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా, ఇంతలోనే తొందరపాటు అనిపించట్లేదా ఈ ఆందోళన? తొందరపాటు ఏం కాదండి. ఇప్పుడు 6 నెలలు 100 రోజుల హామీలు. మీరు ఒక మాట ఏంటంటే, బీసీలకు వాళ్ళు ఇవాళ డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలకు ఒక డిక్లరేషన్ ఇచ్చారు, మైనార్టీలకు ఒక డిక్లరేషన్ ఇచ్చారు, యూత్కు ఒక డిక్లరేషన్, ఉమెన్కి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఇన్ని డిక్లరేషన్లు ఇచ్చిన మీరు ఉచిత బస్సు హామీ తప్ప
ఏ డిక్లరేషన్ అవ్వలేదని చెప్పండి. 5 గ్యారెంటీలు అమలు చేశామని చెప్తుంది కదా గవర్నమెంట్. ఎక్కడైంది మీరు చెప్పండి. ఇప్పుడు మీడియాగా మీ దగ్గర ఉన్న నెట్వర్క్ ప్రకారంగా ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు చెప్పండి, ఎక్కడ ఏది అమైంది, మిగతా ఎక్కడ ఏదైనా అమలైందో చెప్పండి. కనీసం పెన్షన్లు అమలైనా చెప్పండి. పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తున్నారు. అమలైందా? ఇంతవరకు ఇచ్చిర్రా? పెన్షన్స్ అండి. పాపం ఓల్డ్ ఏజ్ పీపుల్ పాపం అయ్యో రేవంత్ రెడ్డి నా కొడుకు లాంటి వాడు, నా బిడ్డ లాంటి వాడు, నాకు 4,000 ఇస్తా అన్నాడని చెప్పి ఎదురు చూస్తానండి 6 నెలల నుంచి వెళ్ళి. ఇంతవరకు ఏమైతివి? చంద్రబాబు నాయుడు పక్కకే ఉన్నాడు. ఆయన జస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే ఇష్యూ చేసిండు కదా ఆర్డరు. ఆయన కంటే ఎక్కువ బడ్జెట్ తక్కువ ఉంటుందా మనకి ఇక్కడ? ఏమి మన హైదరాబాదు ఒక పెద్ద హబ్ ఆఫ్ ది ఒక ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నగరము. ఈ నగరం నుండి పెద్ద డబ్బులు వస్తాయి, విపరీతమైన వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడి నుంచి డబ్బులు విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి హైదరాబాద్ నగరము ఇవాళ ఒక మంచి బంగారు బాతుగుడ్డు లాంటిది. మరి అట్లాంటి నగరము నీ దగ్గర పెట్టుకొని, సరే ఆయన చేసిన తప్పులు ఆయన ఉన్నాయి, ఆయన లోడ్ బడ్జెట్ ఆయన చేసిండు, మరి అవన్నీ తెలిసి కూడా నువ్వు హామీ ఇచ్చినావు కదా. అవన్నీ ఇంకా పెద్ద పెద్ద హామీలు కూడా ఉన్నాయి కదా, అవి ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా. రైతు రుణమాఫీ అవి చేస్తున్నారు కదా. నేనేమంటానంటే వాటికంటే ముందు నువ్వు పెన్షన్లు ఇవ్వాలి రైతులకు రుణమాఫీ, రైతు బంధు అనేది నువ్వు తర్వాత ఇచ్చినా పర్వాలేదు. కానీ ముందైతే ముసలోళ్ళు వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు, తిండికి లేక ఇబ్బంది పడే కొడుకులు చూసుకోక ఇవన్నీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్ళకు ఉన్నది. నిన్నటి మీ స్పీచ్లో ఇంకొక కాంట్రవర్షియల్ కామెంట్ కనిపిస్తుంది. మంత్రివర్గం నిండా సమైక్యవాదులు ఉన్నారని. ఏ బేస్లో చెప్తున్నారు? ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా సమైక్యవాదం అనేది ఇంకా ఉందంటారా? 100% ఉన్నది. ఎందుకు ఉన్నది అంటున్నానంటే, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ ఇంకా కాంట్రాక్టర్లు ఎవరండి? మెగా కృష్ణారెడ్డి ఎక్కడోడు? ఎందుకు ఇవ్వాలండి? కేసీఆర్ అయినా ఎందుకు ఇవ్వాలి, ఈయన ఎందుకు ఇవ్వాలండి? ఇప్పుడు మొత్తానికి కాంట్రాక్టర్లు అంతా వాళ్ళే, వ్యవస్థ అంతా వాళ్ళదే. ఈవెన్ ఐఏఎస్లు ఎవరండి? మా తెలంగాణలో చూపెట్టండి ఎంతమంది ఉన్నారో, లెక్క తీయండి. ఏ కీలకమైన పోస్టులు ఎవరున్నారు చెప్పండి. నీకు ఉత్తరాది వాళ్ళని తీసుకొస్తావు, ఆంధ్రలను తీసుకొస్తావు. ఈ తెలంగాణలో ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళు ఏమైంది? ప్రమోటెడ్ ఐఏఎస్లు అయినారు కదా చాలామంది. వాళ్ళకెందుకు ఇస్తలేవు పోస్టింగ్లు? వాళ్ళకెందుకు కీలకమైన పదవులు ఇస్తలేవు? ఎవరండి దానకిషోర్? ఎవరండి బొజ్జా రాహులు? ఎవరండి వీళ్ళంతా? ఎక్కడోళ్ళండి వీళ్ళంతా? వాళ్ళు ఆంధ్రలు కాదా? ఆంధ్ర దళితులు కాదా వాళ్ళంతా? వీళ్ళంతా ఇప్పుడు ఉన్న మొత్తం దాంట్లో ఉన్న వాళ్ళంతా ఆంధ్రోళ్ళు, రాయలసీమ, తర్వాత వాళ్ళు ఉత్తరాదోళ్ళు, వాళ్ళు కదండి ఉన్నది. ఇక్కడ తెలంగాణ ఐపీఎస్ కేంద్రం కేటాయిస్తుంది. దాంట్లో కేంద్రం కేటాయించిన ప్రమోటెడ్ అయిన గ్రూప్ 1 చాలా మంది ప్రమోట్ చేసిండ్రు. ఐఏఎస్ ప్రమోట్ చేసినావు, ఐపీఎస్ ఇచ్చినావు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా నువ్వు కీలకమైన పదవులు. వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు అంటే మొత్తంగా అక్కడ ఏదైతే ఇప్పటిదాకా జరుగుతున్న లాబీ, అంటే ఇప్పటిదాకా ఏ అవినీతి ఉందో, ఏ అవినీతి ఆఫీసర్ని తీసేసిన వాడిని నువ్వు? నాకు అర్థం కాలే. నవీన్ మిట్టల్ని తీసేసినావు. నవీన్ మిట్టల్ అనే పెద్ద కుంభకోణాలు చేసిన నంబర్ 1 ఐఏఎస్ ఆఫీసరు ఇలా తీసుకొచ్చి ఆయన ఇంకా నువ్వు సీసీఐలో పెట్టేసినావు. ఏమి కీలకమైన పదవి ఏమి? ఇవాళ నవీన్ మిట్టల్ ఏంది, గతంలో మన సోమేష్ కుమార్ కాదు, ఇప్పుడు అరవింద్ కుమార్ ఏంది, తర్వాత ఇంకెవరున్నారు అవినీతి తిమింగలాలు. వీళ్ళు అవినీతి తిమింగలాలను అందరినీ దగ్గర పెట్టుకొని నువ్వు కేసీఆర్ అవినీతి పరుడు అని చెప్పేసి నువ్వు అన్నంత మాత్రం ప్రజలు నమ్మాలా? అవినీతి అధికారులు కదా దానికి. అవే అధికారులు గత 10 సంవత్సరాలు కూడా ఉన్నారు. అప్పుడు ఎందుకు? అదే అంటున్నా నేను. ఇప్పుడు ఆ 10 ఏళ్లలో అధికారులనే దింపాలని చెప్పేసి, అవినీతిని నిర్మూలించాలని చెప్పేసి పోరాటం చేసింది రేవంత్ రెడ్డి. మెగా కృష్ణారెడ్డి మీద కొట్లాడింది రేవంత్ రెడ్డి. ఈ అవినీతి అధికారుల మీద కొట్లాడింది రేవంత్ రెడ్డి. రామేశ్వరరావు మీద కొట్లాడింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇవన్నీ ఈ అవినీతులన్నీ ఎందుకు బయట పెడుతున్నారండి? వాళ్ళందరికీ వాళ్ళ ఎందుకు అనిపిస్తుంది మీకు? ఎందుకంటే సమైక్యవాదులంతా కూడా ఇవాళ కుమ్మక్క అయిపోయి వాళ్ళంతా ఇవాళ ఒక నీకు ఎవరున్నారు అక్కడ తెలంగాణ మినిస్టర్ నుండి తెలంగాణలో సీరియస్గా ఫైట్ చేసినోడు పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ తప్ప మిగతా వాళ్ళంతా సమైక్యవాదులే. ఎవరున్నారండి? ఎందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, లాబింగ్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమైక్యవాదేనండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద తెలంగాణ కోసం పెద్ద కొట్లాడింది ఏం లేదు. అంతో ఏదో కోమటిరెడ్డి ఆయన చేశాడు కానీ వాళ్ళ బ్రదరు చేయలేదు. ఇప్పుడు
నేనేమంటానంటే వాళ్ళకి పదవులు వస్తాయి, వాళ్ళ కాంట్రాక్టులు వస్తే సమైక్యవాదులు. కానీ చాలా పెద్దవాడు అది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సమైక్యవాదులు అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ రాష్ట్రం కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న ఇండికేషన్స్ ఇస్తున్నారు మీరు. చాలా చాలా జరుగుతున్న పరిణామాలు అవే. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ ఆయన శిష్యుడు ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సమైక్యవాదము వ్యవహారంగా పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వేరు, ఆయన 2 కళ సిద్ధాంతం లేదు ఆయనది. నా రాష్ట్రం నాది, నా ఆంధ్రప్రదేశ్ నాది అనుకున్నాడు ఆయన. కానీ ఆయనకు 2 కళ సిద్ధాంతం ఉన్నది కదా. రైట్. ఇప్పుడు నిరుద్యోగుల ఆందోళన వెనుక కావచ్చు, కొంతమంది మీలాంటి వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయడం కావచ్చు, ఈ మొత్తం వ్యవహారం వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారన్న ఒక అలిగేషన్ ఉంది, ఏమంటారు? నాకైతే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఉన్నారని చెప్పేసి నేను అనుకోను. ఇప్పుడు రౌండ్ టేబుల్లో కూడా వాళ్ళ వాయిస్ అశోక్ అంటే ఆయన కాంగ్రెస్ ఏజెంట్ అని చెప్పేసి బక్కా జడ్సన్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆ ఓపెన్గా ఇచ్చిన ఎన్నికల్లో కూడా చెప్పిండ్రు ఆయన కాంగ్రెస్ ఏజెంటు, కాంగ్రెస్ని గెలిపాడు, తీర్మానం మళ్ళీ నేను గెలిపేయడానికే వచ్చిండని చెప్పేసి. అవునా కదా? మరి అట్లాంటప్పుడు అక్కడ ఎవరు ఏజెంట్ ఉన్నట్టు అశోక్ దీన్ని వెనక నడిపిస్తుండ అనేది బాగా ప్రచారం ఉన్నది. మరి ఆయన కాంగ్రెస్ ఏజెంట్ కదా, మరి బీఆర్ఎస్ ఏజెంట్ ఎట్లా నడిపిస్తున్నట్టు లెక్క? అంటే ఇవాళ ఎవరి ఏజెంట్లు అయినా కూడా ఉద్యమం కరెక్టా కాదా? అలాంటి ఎర్రల శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ఒక బ్యాచ్ కూడా ఉంది కదా. నేనేమంటానంటే నేనైతే ఎర్రల శ్రీనివాసం చూసి రాలేదు, లేకపోతే అశోకం చూసి రాలేదు. నేను వచ్చింది విద్యార్థులు, నిరుద్యోగులు. గతంలో తెలంగాణ ఉద్యమంలో మేము అట్లనే పనిచేసినాం, కేసీఆర్కి ఎగనెస్ట్గా కూడా పనిచేసినాం 10 ఏళ్ళు. ఎన్నడూ కేసీఆర్ను పోయి పోడలేదు, నెత్తి మీద వేసుకోలేదు మేము. కోదండరామరెడ్డి వేసుకున్నట్టుగా, కోదండరామరెడ్డి వేసి కేసీఆర్ని వేసుకున్నట్టుగా తెలంగాణ రాగానే బ్రహ్మాండం అంతా మొత్తం అయిపోతుంది, ఏదో మొత్తం మా జీవితాలు అన్నీ బాగుపడతాయని మేము ఎన్నడూ చెప్పలే. మేము చెప్పింది ఏంటంటే సుపరిపాలన, సామాజిక న్యాయము, సమగ్ర అభివృద్ధి కోసమే తెలంగాణను కోరుకున్నాం మేము. అది ఏవి జరగలే. సుపరిపాలన జరగలేదు, సామాజిక న్యాయం జరగలేదు, సమగ్ర అభివృద్ధి జరగలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ఏర్పడి చిన్న కులాలకు తోడ్పాటు అన్నాడు ఆయన. అంటే చిన్న కులాలకు మాకు తోడ్పాటే రాలేదు, మాకు అధికారమే రాలేదు, మాకు అధికారంలో వాటా కూడా రాలేదు. మరి అట్లాంటప్పుడు చిన్న రాష్ట్రాల వాళ్ళు ఎవరు లాభపడ్డారు? సో కాబట్టి ఇవాళ స్పష్టంగా డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఉద్యమంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అధికారం ఎందులో వాటా రాలేదు? వాళ్ళకి అధికారంలో రాకపోయినా కనీసం ఉద్యోగాలలో వాటా రావాలి కదా. కనీసం ఉద్యోగాలు అదే కదా మన ఉద్యమకాలం మొత్తం చెప్పింది. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు రాలే, నిధులు రాలే, కనీసం నియామకాలను జరగాలి కదా వీళ్ళకు. సో అది కూడా రాకపోతే ఇక ఉద్యమంలో వీళ్ళు ఎందుకంటే పార్టిసిపేట్ చేసి ఇప్పటికీ వీళ్ళ వయసు అంతా అయిపోతుంది. అటు ఒకవైపు ఉద్యమంలో పాల్గొని 10 ఏళ్ళు మళ్ళీ నీతోని కొట్లాడి మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ నీతోని కొట్లాడాలా? ఇక వాళ్ళు మొత్తం వయసు అంతా అయిపోయిన తర్వాత జీవితం అంతా పోరాటం చేయాలా? ఇవాళ ఎప్పుడు బాగుపడాలి, వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు పోషించుకోవాలి? మీరు దళిత బంధు స్కీమ్ దగా చేస్తారు, వీళ్ళకి మీరు ఏ కార్పొరేషన్ దగ్గర ₹1 లేకుండా చేస్తారు, కనీసం వాళ్ళకి భూములు అవుతాయి, వాళ్ళకు నీళ్లు లేవాయి, వాళ్ళకు నిధులు లేవాయి, మరి వాళ్ళకు ఉద్యోగాలు లేవాయి, మరి వాళ్ళ బతుకులేం కావాలి? ఇప్పటి వరకు ఒక విద్యావేత్తగా ఉన్న గాలి వినోద్ కుమార్ ఇకపై మొత్తం 100% పొలిటీషియన్గా మారబోతున్నారా? 100% తప్పకుండా. నేను ఉద్యోగం వేరే తీసుకునేది రాజకీయ ఫుల్ టైం రాజకీయం చేయడానికి. కాబట్టి ఫుల్ టైం రాజకీయాలకు వచ్చి ఏ పందాన్ని ఎంచుకుంటున్నారు? అట్ట లెఫ్టా, రైటా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? నేను అంబేద్కర్ ఇష్టను. నేను అంబేద్కర్ ఫిలాసఫీ నుండి ముందుకు వచ్చినని మేము సొంత పార్టీ పెట్టాలని అనుకుంటున్నాను. నేనైతే ఆ దిశగా ఆలోచన చేస్తున్నా. కాబట్టి ఎందుకు 2015లో పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు సైలెంట్ అయ్యారు చాలా కాలం? అంటే ఉద్యోగంలో ఉన్నా కదా. నేను ఉద్యోగంలో ఉన్నాక నేను డైరెక్ట్గా పోటీ చేయడానికి కుదరదు కదా. అప్పుడు ఉద్యోగంలో ఉండి ఇండిపెండెంట్గా పోటీ చేసిన. సో అప్పుడు మాకు పర్మిషన్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు, ఒక పొలిటికల్ పార్టీగా పోవడానికి లేదు. రాజీనామా చేసినాక పోవచ్చు. కాబట్టి ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకున్నా కాబట్టి నేను ఇప్పుడు రాజీనామా చేసినా కాబట్టి నాకు పోవడానికి స్కోప్ ఉంది. సో ఈ అంశాన్ని ఇప్పుడు మీరు దాన్ని బేస్ చేసుకుంటున్నారా పొలిటికల్ స్ట్రాంగ్ అవ్వడానికి? 100%. నేను ఎందుకు చేసుకొని నేను అదే అంటున్నా వాళ్ళను, నిరుద్యోగులారా ఇంకా మీరు ఎందుకయ్యావో 5-6 వేల ఉద్యోగాల కోసము వాళ్ళు నింపే 30,000 ఉద్యోగాల కోసం కొట్లాడతారు. అరే మొత్తం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, రేపు కాబోయే ఎమ్మెల్యేలు, రేపు ఎంపీలు మీరు అవుతారు. మీరు కూడా రాజకీయాలకు రండి అంటున్నా వాళ్ళను. టోటల్ రాజకీయాలకు రండి, మనమంతా కూడా రాజకీయాలు లీడ్ చేద్దాం. ఎందుకు అవినీతి పరులు, దొంగలు, కోట్ల క్రూస. అరే ఇవాళ నేను అడుగుతున్నాండి, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ కొడుకు, 2 అన్నదమ్ములు, కొడుకు, 3 కావాలా? ఒకటే కుటుంబానికి కావాలండి రిజర్వేషన్లు? అరే 1,000 కోట్ల రూపాయల అధిపతులు వాళ్ళు ఇవాళ ఎక్కడైనా కొన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టుకెళ్ళి పోటీ చేసే మంత్రి పదవులు. అట్లాంటి వాళ్ళకి ఎందుకంటే రిజర్వేషన్లు వాళ్ళు ఎందుకు పోటీ చేయాలంటున్నా నేను. ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది సింగరేణి కోసం కార్మిక ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు. వాళ్ళ లీడర్షిప్ ఎదగకుండా ఇవాళ మీ యొక్క డబ్బులను, సంపదను కాపాడుకోవడానికి రిజర్వేషన్ల సీట్లలో మీరు పోటీ చేస్తే ఇక పేదవాడు ఎప్పుడు పోటీ చేయాలి, చదువుకున్నవాడు ఎప్పుడు పోటీ చేయాలి?
వాడు రావద్దా రాజకీయాల్లోకి? కాబట్టి నేనేమంటానంటే ప్రజల కోసం ఈ తెలంగాణ ఎవరి కోసం ఎందుకోసం నేను అందుకే నేను ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఇదే అడిగిన, సార్ నీళ్ళు అంటున్నారు, భూమి లేని మా ప్రజలకు నీళ్లతో లాభం ఏంటి, ఏం ఉపయోగము, రేపు తెలంగాణ వస్తే ఎంత భూములు పంచుతారు, ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది, లెక్కలు మీ దగ్గర ఉన్నాయని అడిగిన. ఈయన ప్రభుత్వం ఇస్తా అన్నది, కానీ అది దళితులకు 3 ఎకరాల భూమి ఎప్పుడు వచ్చింది అంటే నేను తెలంగాణ తొలి దళిత ఎజెండాను 2001 అందించిన కేసీఆర్ గారికి. అందరికంటే ముందు అందించింది ఈ వ్యక్తిని నేను. దాంట్లో దళిత ముఖ్యమంత్రి ఎజెండాను, దళితులకు 3 ఎకరాల ఎజెండాను ఇచ్చింది నేను. అర్థమైందా? సో మేము 21వ శతాబ్దానికి 21 పాయింట్స్లో తెలంగాణకు దళిత ఎజెండా రూపొందించి ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి కాపీ కొట్టిన కేసీఆర్ దాన్ని అమలు చేశాడా? ఎందుకు అడగలేదు కేసీఆర్ని? మరి 100కు 150% అడిగినామండి. మీకు తెలియదు, మేము ఇదే కోదండరామరెడ్డి ఆయన చుట్టూ సంకల చుట్టూ తిరుగుకుంటా ఉండి రెడ్డి ముఖ్యమంత్రి చేయకపోతే బయటకు వచ్చిండు ఆయన. కానీ మేము మొదటి నుండి మాట్లాడినాము, ఈ అంశాలనే మాట్లాడినాము, ఇప్పటికీ మాట్లాడుతున్నాము. రేవంత్ రెడ్డి విషయం ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మాట్లాడినా నేను. రైట్, వినోద్ గారు ఒక మాట క్లియర్గా చెప్పగలరా? మీ వాదన అది చూస్తుంటే కంప్లీట్గా వన్ సైడెడ్గా రేవంత్ రెడ్డి టార్గెట్ కనిపిస్తుంది. సేమ్ టైం అక్కడో ఇక్కడో బీఆర్ఎస్ వాదన ధ్వనిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీ వెనక బీఆర్ఎస్ లేదని గంటాపదంగా చెప్పగలరా? 100కు 200% చెప్తా. బీఆర్ఎస్ అనేది అసలు నేను బీఆర్ఎస్కు ఒక 150% వ్యతిరేకం. కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి 150% వ్యతిరేకం, 200% వ్యతిరేకం. ఆయన తర్వాత కొడుకు ముఖ్యమంత్రి కావద్దని చెప్పేసి ఉద్యమం చేసింది నేను. ఇవాళ ప్రొఫెసర్లలో ఒక ఉద్యోగం చేసుకుంటా బలంగా బీఆర్ఎస్ నియంతృత్వాన్ని ప్రశ్నించింది నేను. ఇవాళ నేను చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించాను. మరి అట్లాంటి వ్యక్తిని ఇవాళ బీఆర్ఎస్ ఖచ్చితంగా రేపు ఆయన అన్నీ మార్చుకొని ఈ ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని మాత్రం కాపాడదలుచుకున్నాను నేను. ఈ సందర్భంగా చెప్తున్నాను మీకు, ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలు ఈ దేశంలో ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీల అవసరం ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. 1935 యాక్ట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఉండే మనది. అంటే ఈవెన్ ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాడు. అంటే రాష్ట్రాల యొక్క సమాఖ్యనే భారతదేశం. నువ్వు ఒక కేంద్రం ఒక్కటి కాదు ఈ దేశంలో, రాష్ట్రాలు ఉంటేనే కేంద్రం ఉంటుంది. సో కాబట్టి ఈ జాతీయ పార్టీలు అన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు అణిచివేసి, ప్రాంతీయ అస్తిత్వాలు అణిచివేసి, ప్రాంతీయ వాళ్ళ లక్ష్య ఆకాంక్షలు అణిచివేసి ఇలా ఆ పార్టీలను క్లోజ్ చేసే కార్యక్రమంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది కదా. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఒక్క ప్రాంతీయ పార్టీని మొత్తం క్లోజ్ చేసి పడే. ఆడ బీజేపీ ఉండి అక్కడ క్లోజ్ చేసింది బీజేడీని. ఇక్కడ మొన్నటిదాకా ఈయన కేసీఆర్ అన్ని సహకారం తీసుకున్నావు స్టార్టింగ్ నుండి. ఇక్కడ ఈయనను క్లోజ్ చేసినావు. జగన్మోహన్ రెడ్డి సహకారం తీసుకున్నావు, అక్కడ ఆయనను క్లోజ్ చేసినావు. అక్కడ మహారాష్ట్రలో శివసేన తీసుకున్నావు, అక్కడ క్లోజ్ చేసేసినావు. అంటే మీరు మీ జాతీయ 2 పార్టీలు కలిసి కుమ్మక్కాయి ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్ని క్లోజ్ చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా క్లోజ్ చేసినది బీజేపీ, కాంగ్రెస్ కాదు కదా. కాంగ్రెస్ కూడా భాగస్వామ్యమే అందులో. ఎట్లా కాంగ్రెస్ కూడా ఎట్లా భాగస్వామ్యం అంటే ఈ దేశాన్ని ఎక్కువ శాతం పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ కదా. మొత్తం ప్రాంతీయ పార్టీలు ఈ దేశం ఈయన మొన్న వచ్చిండు. ఈయన ప్రాంతీయ పార్టీ 4-5 క్లోజ్ అయినాయి. 70 ప్రాంతీయ పార్టీలు క్లోజ్ అయినాయి కాంగ్రెస్ వల్ల. 70 ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ నాయకత్వము ఈ దేశంలో బలమైన నాయకత్వం క్లోజ్ అయింది కాంగ్రెస్ వల్ల. మరి ఇవాళ ఈయన వచ్చిన తర్వాత మా అంటే ఒక 5-6 పార్టీలు ఏమైనా క్లోజ్ అయినట్టున్నాయి, అంటే దగ్గర పడ్డట్టు. తెలంగాణలో జరగబోతుంది అంటారు. 2 కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ను క్లోజ్ చాలా స్పష్టంగా చెప్పాల్సుకున్నాను నేను ఈ సందర్భంగా. 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 ఎంపీలు ఎట్లా వస్తారండి? ఏ బేస్ మీద వస్తారంటున్నా? బీజేపీ ఏం చేసింది తెలంగాణ కానీ 8 ఎంపీలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి సహకారం లేకుండా 8 వచ్చే సవాలే లేదు. కమింగ్ బ్యాక్ టు నిరుద్యోగుల, ఎటువైపు టర్ను తీసుకుపోతుంది ఇది అంతిమంగా? తప్పకుండా నిరుద్యోగులు వాళ్ళు ఖచ్చితంగా చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళు రాహుల్ గాంధీకి ఇంటి దగ్గర పోతారు, ముట్టడిస్తారు, రాహుల్ గాంధీ నిలదీస్తారు. రాహుల్ గాంధీ మీద నమ్మకంతో ఇవాళ నిరుద్యోగులు కాంగ్రెస్ను అధికారం తీసుకొచ్చారు, రేవంత్ రెడ్డి మీద కాదు. మరి రాహుల్ గాంధీని అడుగుతారు, మాకు న్యాయం మీరు చేస్తారా చెయ్యరా? ఇది మేము అడగదలుచుకున్నాం రాహుల్ గాంధీని. సో కాబట్టి విద్యార్థులు న్యాయమైన డిమాండు, మేము ఎట్లయితే తెలంగాణ కోసం న్యాయమైన డిమాండ్ను బలపరిచినము, వాళ్ళ వెంట ఉన్నాము. నిరుద్యోగులైన విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేదాకా ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉంటాం. ఢిల్లీ కాక గల్లీ దాకా పోతాం. రాహుల్ గాంధీ నిలదీస్తాం, రేవంత్ రెడ్డిని నిలదీస్తాం. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో మీకు అధికారం ఇచ్చింది ప్రజల యొక్క వాళ్ళకి సేఫ్ కోసం తప్ప మీకోసం కాదు. మీ కుర్చీలు కాపాడుకోవడము లేదా మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం కాదు మీకు అధికారం ఇచ్చింది.
ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసము, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసము ఇవాళ మీకు అధికారం ఇచ్చిండ్రు. సో అదే హామీలు వీళ్ళకు కూడా ఇచ్చారు, నిరుద్యోగులకు కూడా. కాబట్టి నిరుద్యోగుల హామీలను నెరవేర్చామని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అది నెరవేర్చడం అంటే ఆయన మీద తిరుగుబాటు ఉంటుంది. ఖచ్చితంగా ఆ తిరుగుబాటు అనేది తెలంగాణలో ఎట్లా ఉంటుందో తెలంగాణ ఉద్యమకారులకు బాగా తెలుసు. అందరి దగ్గరికి వెళ్తాం, అన్ని ఉద్యమకారులు అందరినీ మళ్ళీ వీళ్ళందరికీ అందరూ వచ్చి ఈ నిరుద్యోగులకు సపోర్ట్ చేయమని అడుగుతాం. ఖచ్చితంగా గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే చేసినామో ఆ రకమైన పోరాటాన్ని తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం. భవిష్యత్తులో రకరకాల పోరాటాలకు ఒక వేదిక అవుతుంది. ఖచ్చితంగా సామాజిక తెలంగాణ అనే ఒక ఎజెండా రేపు రానున్న రోజుల్లో చర్చకు వస్తుంది. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఖచ్చితంగా నేను పనిచేసే వాళ్ళందరితో కలుస్తాం. థ్యాంక్ యూ వినోద్ గారు ఫర్ జాయినింగ్ మీ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.